విజయవాడ అంబేద్కర్ విగ్రహం వద్ద శిలాఫలకంపై వైఎస్ జగన్ పేరు తొలగింపు విషయంలో టీడీపీపై వైసీపీ శ్రేణులు చేస్తున్న ఆరోపణలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి డోలాపాల వీరాంజనేయ స్వామి. ఇక వైసీపీ తమ లబ్ధి కోసమే టీడీపీపై నీచ రాజకీయాలు చేస్తుందని, అంబేద్కర్ విగ్రహానికి ఉన్న జగన్ పేరు ఎవరో తొలగిస్తే వైసీపీ నేతలు నానా యాగి చేస్తున్నారని, విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు మార్చిన జగన్ పేరు పెట్టుకుని అంబేద్కర్ని అవమానించినప్పుడు వైసీపీ దళిత నేతలు ఎందుకు స్పందించలేదని, అంబేద్కర్ గురించి మాట్లాడి అర్హత ఇక వైసీపీకి లేదని, అదేవిధంగా అంబేద్కర్ ఆశయాల లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి స్వామి అన్నారు. ప్రజా సంఘాలు ఇచ్చారు, మేము విజిట్ చేద్దాం చూద్దాం అనుకున్నాం. ఈజీది గతంలో అంటే ఆ ప్రభుత్వానికి భయపడ్డారు. అర్ధరాత్రి అంబేద్కర్ అభిమానులు ఎవరో ఆ పేరు తొలగిస్తే నానా యాగి చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రశాంతంగా అక్కడ జరుగుతూ ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, అంబేద్కర్ విదేశీ విద్య అనేది పేరు పథకం తీసేసి తన పేరు పెట్టుకున్నప్పుడు రోషం, ఆయన అంబేద్కర్ పేరు ఈరోజు ఎవరు తీసేయాలి అక్కడ. దానికన్నా ధాటిగా నీ పేరు పెట్టుకున్నారని ఎవరో కడుపు మాడినటువంటి ప్రజలు చేశారు, అర్ధరాత్రి పడి జరిగారు. దాన్ని మా ప్రభుత్వానికి ఆపాదించడం కరెక్ట్ కాదు. ఈ రోజున అంబేద్కర్ గారి విగ్రహాన్ని గురించో అంబేద్కర్ గారి గురించో ఎటువంటి నొక్కు జరగల. ఈరోజు ఎటువంటి దుశ్చర్యలు మీరు మానుకోవాలి. మీరు చేసిన పాపాన్ని ప్రజలు మనకు కడిగేశారు. ఇది మమ్మల్ని తీయమన్నారు, కానీ మేము విజిట్ చేసి చూద్దాం అనుకున్నాం. ఈలోపు ఎవరో కడుపడినటువంటి వాళ్ళు బాధతో ఎప్పుడో చేశారు. దీనికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ప్రభుత్వానికి మట్టి పోసేటువంటి కళంకిత పోసేటువంటి పనులు మీరు చేయొద్దు. గతంలో ఇక్కడ నూతలపాడులో పోటీ చేశాడు, ఆయన పోయి ఈరోజు మాట్లాడతాడు. ఎన్ని స్కూల్స్ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఒక హాస్టల్ బాత్రూమ్ బాగుందా? తలుపులు ఉన్నాయా? ఏం చేశారు 5 ఏళ్ళు? ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎర్రగొండపాలెం నుంచి ఇక్కడ మంత్రిగా చేశాడు ఒక ఆయన. ఆయన నియోజకవర్గంలో ట్రైబల్ సమస్యలు చెబుతున్నారు. ఏం చేశారు 5 ఏళ్ళు వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పరిగెత్తున్నారు. మిమ్మల్ని జాతి క్షమించదని మీకు శిక్ష ఇచ్చారు, ఓపీ పట్టండి. 5 సంవత్సరాలు ఉన్నాయి. పరిగెత్తుకు వస్తూ ఉన్నారు, ఇష్యూ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఎక్కడా ఎవరి పేర్లు తొలగించలేదు. అటువంటి తప్పుడు సంప్రదాయాలు మేము చేసే పని అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి బ్యాగులు మేము ఎందుకు పంపిణీ చేసాం పిల్లలకి, జగనన్న కిట్లని? వాళ్ళలాగా సైకిల్ మేము ఆపలేదే. ఆయన పరామర్శకి వెళ్తామంటే మేము ఆపకుండా వెళ్ళమని చెప్పాం, కానీ మీలాగా మా ఇళ్ళకి తాళ్ళు కట్టలేదు, మా మీద కేసులు పెట్టలేదు, గృహ నిర్బంధాలు చేయాల. మేము ప్రజాస్వామ్యం ఎట్లా గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు, మేము చిత్తశుద్ధి ఉంది. అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్ పేరు పెట్టుకుంటే ఆ రోజున మీరు మాట్లాడే చవటలు దద్దమ్మలు ఈరోజు వచ్చి మీ మెప్పు కోసం మాట్లాడతారా? దయచేసి ఇటువంటి కళ్ళబల్లి కబుర్తాలు చేయబాకండి. ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసేసారు. సంక్షేమ పథకాలు మేము ఇస్తున్నారని చెప్పేసి ప్రతి సంవత్సరం 50% కోత విధించాడు పిల్లలకి. ఆ బకాయిలు కట్టలేక పిల్లలకి అలా అవస్థలు పడతా ఉన్నారు. ఆఖరి సంవత్సరం 100% బకాయిలు పెట్టాడు. ఎన్ని మోసాలు! దళితుల్ని గిరిజనుల్ని మోసం చేసేది మీరు కదా. ఒక్కొక్క రివ్యూ చేస్తూ ఉంటే చరిత్రలు బయటకు వస్తుంది. అధికారులు మేము మాట్లాడలేకపోయామని చెప్పి అంటారు. దానికోసం ప్రయత్నం చేసిన మీరు అడిగితే బాగుంటుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఈవీఎంలో నంబర్ 1 అన్నాడు. ఆ రోజు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈవీఎంలు నంబర్ 1 అన్నాడు. నిన్నేమో ఈవీఎంలు ట్యాంపర్ అన్నాడు. మనిషికి 2 మాట్లాడే ప్రతి దానిలో కూడా ఆయన ఈరోజు ఆయన మాట్లాడే ప్రతిదీ కూడా నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ రోజు సంఖ్యాబలం లేకుండా పోటీ పెట్టారు, ఓడిపోయారు. ఈరోజు మళ్ళీ మా గురించి మాట్లాడతాడు. దయ్యాలు వేదాలు ఫలించడం, మాట తిప్పడం, మడవ తిప్పడం అలవాటు. ఎన్ని అయినా చేసుకోండి. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఎవరు ఆపలేరు. మీరు ఏం చేసినా కానీ ఈవీఎంలో రీకౌంట్ పెట్టుకున్నా ఎటువంటి భయం లేదు. మీరు ఎందుకు చేసుకుంటున్నారో, ఏం చేసుకుంటున్నారో మేము టెక్నాలజీని నమ్మాం, ప్రజలను నమ్మాం. మాకు ఎటువంటి అపోహలు లేవు. ఆ రోజు మీలాగా మేము గోల పెట్టలా. అదే భద్రత మాకు ఇవ్వలేదే. అవసరం లేకుండా మాట్లాడారు కదా అసెంబ్లీలో, మీరు చూశారు కదా. ప్రతిపక్ష నాయకుడిగా మా చంద్రబాబు నాయుడు గారు సీనియర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిగా మీరు ఏం చేశారు? అంగళ్ళు వెళ్ళారండి. అంగళ్ళలో ఏం చేశారు మీరు? రామతీర్థం బయట చంద్రబాబు నాయుడు గారు రామతీర్థంలో ఆయన మీద కేసులు పెట్టారు. కుప్పం నియోజకవర్గం కేసులు పెట్టారు. అంతకన్నా దారుణ పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయా? మీకు రక్షణ కల్పిస్తున్నాం మేము. మీకు Z+ కేటగిరీ జెడ్ సెక్యూరిటీలో మీకు ఎంత ఉందో అంతవరకు ఇస్తున్నాం. ఏ ఒక్క వ్యక్తిని మేము తగ్గించాలా, మీకు సమీక్ష చేసిస్తున్నాం. ఈరోజు అవసరం లేకుండా మందితో పెట్టుకున్నట్టుగా పోలీసులు పెట్టుకొని లేకపోయేసాక ప్రతి ఒక్కళ్ళు కోర్టుకు పోయి మా భద్రతని వాపోతున్నారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు. ఈరోజు రాష్ట్రంలో ప్రజలు చాలా
నిర్భయంగా నిశ్చలంగా నిద్రపోతున్నారు. మీకొక్కళ్ళకే నిద్ర పట్టడాల హడావుడి చేశారు, హంగుగా ఆర్భాటాలు చేశారు. అవన్నీ కావాలంటే రావండి, చట్ట ప్రకారం మేము ఇస్తున్నాం. అంటే నేను సమాధానాలు ఇచ్చున్నాను, అది సరిపోతుంది అనుకుంటా. అసెంబ్లీ వాటి గురించే అసెంబ్లీలో నేను సమాధానాలు ఇచ్చానండి, శాసనసభలో ఇచ్చాను, శాసన మండలిలో సమాధానాలు ఇచ్చాను. ఇంకో విషయం చెప్పనా, 2023 ఆగస్టు నుంచి ఇప్పటివరకు వాలంటీర్లకి రెన్యువల్ చేయాలి జగన్మోహన్ రెడ్డి. తన సైన్యం నా వాళ్ళు వచ్చారు అని చెప్పుకున్నటువంటి మీరు మీ వాలంటీర్లకు రెన్యువల్ చేయాలి. ఆ రెన్యువల్ మేము చేయబోతున్నాం. 2023 ఆగస్టు నుంచి 24 ఆగస్టు వరకు కూడా వీళ్ళకి రెన్యువల్ లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారు. అదొక పెద్ద మోసం. అందుకే జీతాలు లాగినాయి, మేము ఇస్తాం. విధుల్లోనే ఉన్నారు, మేము తీసేయలేదే. వాలంటీర్ల విధులు మేము ఎప్పుడు తొలగించలేదు, మేము తొలగించలా. చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి పాప పుణ్యమే జీతాలు రాలేదు, ఇస్తాం. 2023 ఆగస్టు నుండి ఇప్పటి వరకు వాలంటీర్లకి రెన్యువల్ లేకుండా కొనసాగుతున్నారు. మేము రెన్యువల్ చేయబోతున్నాం, రాటిఫికేషన్ చేయబోతున్నాం. అదే ఆయనకున్న చిత్తశుద్ధి. 30 ఏళ్ళు అనుకున్నాడో ఏమనుకున్నాడో.